మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 2వ వచనము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దాని విషయమై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చిన్నదే కానీ పెద్దదే కానీ మన జీవితంలో ప్రతి దాని విషయమై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుతూ ఉన్నది. సమస్తము మేలు కొరకే జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో మనం ఏమో అనుకుంటాము, నష్టపోతామేమో, ఎలాగ బాధపడతామేమో, ఎలాగ శ్రమ వస్తుందేమో, ఇబ్బంది కలుగుతూ ఉందేమో అని మనం బాధపడుతూ ఉంటాము. కానీ ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి మనకు ఆయన సంకల్పము ఉన్నది, ఆయన ఏర్పాటు ఉన్నది, ఆయన ప్రణాళిక ఉన్నది. కాబట్టి మనం పిలువబడుతూ వచ్చినాం. ఆయన స్వకీయ జనముగా ఏర్పరచబడుతూ వచ్చినాం. ఆయన స్వరక్తం ఇచ్చి మనము సంపాదించుకున్నటువంటి బిడలముగా ఉన్నాము. కాబట్టి మనములను విడిచిపెట్టేటి దేవుడు. ఆయన సమస్తము మేలు కొరకై చేసేటువంటి దేవుడు. కాబట్టి ఇది తెలియకుండా మనము దేవుణ్ణి ఆరాధించడము మానేస్తాము, దేవుని గణపరచడము మానేస్తాము. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే ప్రతి దాని విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారము మనము. ఆయన సమస్తము మేలు కొరకే జరిగిస్తాడు. మనము నష్టపోతామేమో, మనం కలత చెందుతామేమో, కన్నీరు వస్తుందేమో, బాధ వస్తుందేమో అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుని తలంపులు వేరు, దేవుని ఆలోచన వేరు, దేవుని మార్గములు వేరు. ఆయన సమస్తము మేలు కొరకే చేస్తాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మనము పిలువబడినటువంటి వారముగా ఉండాలి. ఆయన పిలిచినాడు, నమ్మదగినటువంటి దేవుడు, వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి మనము ఇలాగా నిరుత్సాహము చెందేటానికి వీలు లేదు, బాధపడటానికి వీలు లేదు. కాబట్టి ఆయన పిలిచినాడు, ఆయన ప్రేమించినాడు, ఆయన సంకల్పం ఉన్నది, ఆయన వాగ్దానాలు ఉన్నాయి, ఆయన యొక్క గురి గమ్యము మన మీద ఉంటూ వచ్చింది. కాబట్టి మనము ఐధైర్యపడవలసినటువంటి అవసరం లేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి దాని విషయమై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దాని విషయమై మనము లేచిన ఉదయ కాలం నుంచి సాయంకాలం రాత్రి పడుకునేటువంటి వరకు ఈ దినచర్యలో జరుగుతున్న ప్రతి దాని విషయమే మనము దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ఎప్పుడు మనము సనిగే వారముగా గొనిగే వారముగా ఉండటానికి వీలు లేదు. ఇజ్రాయెల్ ప్రజలు సనుగుతూ గొనుగుతూ వచ్చినారు, తద్వారా అరణ్యంలో రాలిపోతూ వచ్చినారు. అలాగే మనము దేవుని విషయాలలో, దేవుడు మన ఎడలో చేసేటువంటి కార్యాల విషయాలలో మనము సనిగే వారముగా గొనిగే వారముగా ఉండకూడదు, అల్ప విశ్వాసులుగా ఉండకూడదు, అసందేహాలు కలిగినటువంటి వారుగా ఉండకూడదు. విశ్వాసములు దృఢముగా స్థిరముగా కదలనేటువంటి వారముగా ఉండాలి. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు ఇలాగ అన్ని జనుల వలె ఉన్నారు? మీకేమి కావాలో నాకు తెలియదా? నేను అది ఇస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. దేవుడు మనకి ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. అన్ని జనుల వలె అల్ప విశ్వాసులే ఉండవద్దు. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో మనం బలపరిచేటువంటి వాక్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగ చెల్లించాలి అని అంటే దేవుని నమ్మాలి. దేవుడు నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, సమస్తము మేలు కొరకే నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు, కీడు అపాయాలకి నడిపించేటువంటి దేవుడు కాదు నా దేవుడు, కంటికి కనుపాపలే కాపాడి భద్రపరిచేటువంటి దేవుడు. ప్రేమించినాడు, నన్ను ప్రేమించి నన్ను కరుణించి కాపాడి భద్రపరిచినటువంటి దేవుడు. నా దేవుడు ఇలాగ చేస్తాడు, నా దేవుడికి సమస్తము సాధ్యమే అని మనము ఒక విశ్వాసముతో ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. ప్రతి దాని విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అత్యంత సింహాసనం మీద ఆసీనుడు కలిగినటువంటి దేవుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండదగినటువంటి దేవుడు. అలాంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకని? ఆయన కృప నిరంతరము మనకు తోడుగా ఉంటుంది. అపొస్తలుడైన పౌలుకి కృప వెంబడి కృప ఏ విధంగా తోడుగా ఉంటుంది, నా కృప నీకు చాలును అని మనకు 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తామో, అలాగే అపొస్తలులకు మాత్రమే కాదు మనకు కూడా ఆయన కృప మనకు చాలినంతగా దేవుడు ఇస్తున్నాడు. దేవుని కృప నిరంతరం ఉంటుంది.
సౌలు తన యొక్క జీవితంలో తను చేసినటువంటి పొరపాటును బట్టి దేవుని కృప కోల్పోతూ వచ్చినాడు. తద్వారాగా దేవుని ఆజ్ఞల ప్రకారముగా దేవుడు చెప్పినటువంటి అడుగు జాడలు నడిచినటువంటి దావీదుకు శాశ్వత కాలము తన యొక్క తదనంతరము తన యొక్క పిల్లలకి దేవుని కృప తోడుగా ఉంటూ వచ్చింది. నిరంతరము దేవుడి కృప తోడుగా ఉంటూ వచ్చింది. అలాగే మనము దేవుడిచ్చినటువంటి జీవితాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి నమ్మకత్వాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి మనకిచ్చినటువంటి బాధ్యతను బట్టి మనము నమ్మకముగా ఉంటే దేవుని కృప నిరంతరము మన ఎడల ఉంటుంది. మనం ఏమైనా పొరపాట్లు చేసిన, ఏదైనా చేసిన దేవుని కృప మనకు తోడుగా ఉండదు. ఏదో జీవిస్తున్నామని పేరు మాత్రం ఉంటుంది, కానీ మృతులముగానే జీవిస్తూ ఉంటాం. దేవుని కృప మనకు దూరముగా ఉంటే మన జీవితాలు ఎవరో మార్చలేరు. దేవుని కృప తోడుగా ఉంటే మనం ఎక్కడ ఉన్న వర్ధిల్లేటువంటి వారముగా, దేవుని యొక్క కృపాసనంలోనే చేరేటువంటి వారముగా, అనేకమైనటువంటి మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పొందుకునేటువంటి వారముగా ఉంటాము. ఆయన కృప అంతా తోడుగా ఉంటుంది. మనకు కృప వెంబడి కృప మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఇలాగా 26 వచనాలు ఉన్నాయి. 136 అధ్యాయంలో దాదాపుగా 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాలలో కూడా ప్రతి దాని వచనములో ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరము ఉండును. మన దేవుడు నిరంతరము నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆల్ఫా ఒమేగా, భూత వర్తమానములో భవిష్యత్తు కాలంలో ఉన్నటువంటి మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి నిరంతరము మన దేవుడు గొప్పవాడు. కాబట్టి మన దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, మర్చిపోయేటువంటి దేవుడు కాదు. మనలను కంటికి కనుపాపాలే రెక్కల కింద కాపాడి భద్రపరిచేటువంటి దేవుడు. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మనము దేవుడు మరిచిపోకూడదు. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. దావీదుకు తన యొక్క సంతానానికి దేవుడు కృప ఏ విధంగా నిత్య నిబంధన చేసినాడో కృప తోడుగా ఉంటుందని, అలాగా ఈరోజు నిత్య నిబంధన చేస్తున్నాడు దేవుడు. నీకును నీ పిల్లలకు నిత్యము కృప తోడుగా ఉంటుంది. నిరంతరము దేవుడు కృప తోడుగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు కలత చెందడానికి వీలు లేదు, బాధపడటానికి వీలు లేదు, నేర్చడానికి వీలు లేదు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యముగా ఉండు. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించు. భయపడవద్దు, దిగులు చెందవద్దు, అధైర్యపడవద్దు. ప్రతి దాని విషయమై కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ప్రభా, సమస్తం మేలు కొరకే జరిగిస్తూ ఉన్నారు ప్రభా. అది ఏది చేసినా అది మా మంచి కొరకే ప్రభా అని దేవుని స్తుతించు, ఆరాధించు, గణపరచు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన కృప నిరంతరము మన మీద ఉంటుంది. వాగ్దానం చేసినాడు దేవుడు. దావీదు భక్తుడికి మాత్రమే కాదు, తన పిల్లలకు మాత్రమే కాదు, ఈ ఉదయకాల సమయంలో మనకును మన కుటుంబాలలో మన పిల్లలకు తదనంతరము దేవుని కృప నిరంతరము తోడుగా ఉండాలని దేవుడు ఈ వాగ్దానం మనకి ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క కుటుంబాలను కాపాడుకునే బాధ్యత మనది, మన పిల్లలను కాపాడుకునేటువంటి బాధ్యత మనది, ఆయన కృపను పొందుకొని జీవించేటువంటి బాధ్యత మనది. ఆయన కృపకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఆయన కృప లేకపోతే మనం ఏమి చేయలేము. ఆయన కృప ఉండాలి, ఆయన దయ ఉండాలి, ఆయన వాత్సల్యత ఉండాలి, ఆయన ప్రేమ ఉండాలి. ప్రతిదీ ఆయన వర్ధిల్లేటువంటి, ఆయన ఇచ్చేటువంటి మనం ఆశీర్వాదాలు పొందుకునేటువంటి జీవితం ఉండాలి. ఇలాగా లేకపోతే మనము దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు కోల్పోయేటువంటి వారముగా ఉంటాం. ఇక్కడ దాదాపుగా ఇజ్రాయేల్ ప్రజల గురించి రాయబడుతూ వచ్చినటువంటి మాటలు. ఎర్ర సముద్రం నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు, ఆయన కృప నిరంతరం ఉన్నను. భూమి ఆకాశంలో సృజిస్తూ వచ్చినాడు దేవుడు, ఆయన కృప నిరంతరం ఉన్నను. ఐగుప్తుల నుంచి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను రప్పిస్తూ వచ్చినాడు, ఆయన కృప నిరంతరం ఉన్నను. ప్రతిదీ ఆయన ఆశ్చర్యకార్యములు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రతిదీ ఇక్కడ వివరించబడుతూ వచ్చినాయి. ఇజ్రాయేల్ ప్రజల పట్ల చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు సృష్టి నిమిత్తము, ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తము, ఎర్ర సముద్రం నిమిత్తము, ఫరోరాజు నిమిత్తము, ఇజ్రాయేల్ ప్రజలు వెట్టి చాగరు పనులు, వీటన్నిటి నిమిత్తము దేవుడి వారిని ఏ విధంగా విడిపించినాడు, వారిని ఏ విధంగా బలపరిచినాడు, వారిని ఏ విధంగా కాంటికి కనుపాపలు కాపాడుతూ వచ్చినాడు. దేవుడు సమస్తం ఈ అధ్యాయంలో రాస్తూ వచ్చినాడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన వాగ్దాన నిబంధన ప్రకారంగా ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేర్చుకున్నాడండి. మనలో కూడా ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చినాడండి. దేవుడు మనల్ని మర్చిపోతాడా? మర్చిపోడు. ఎవరు మర్చిపోయినా సరే దేవుడు మర్చిపోడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకునేటువంటి దేవుడు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలను వాగ్దాన నిబంధన ప్రకారముగా వారిని
ప్రతిష్ఠిత జనముగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అయితే మనలను ప్రభుని యేసుక్రీస్తు వారు మన కోసము, మన పాపం నిమిత్తము, అపరాధం నిమిత్తం ఈ భూమి మీదకి దేవుడు తీసుకువచ్చి ఆయన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. విలువ పెట్టి కొనబడినటువంటి వారు మీరు మీ సొత్తు కారు. కాబట్టి మనము దేవుని సొత్తు అండి, దేవుని బిడ్డలమండి. దేవుని యొక్క అరి చేతిలో చెక్కబడినటువంటి వారము. ఆయన ముదుము వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడేటువంటి దేవుడు మనలను మరిచిపోడు. కాబట్టి ఇలాంటి వాగ్దానాలు చేత పట్టుకొని మనం ప్రతి దాని విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉందాం. ఇలాగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ప్రతి దాని విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామన్నారు. మా తర్వాత మా పిల్లలు కూడా మీ కృప తోడుగా ఉంటుందని మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. మా ఎడలో ఉన్నటువంటి ఉద్దేశాలు, సంకల్పాలు సమస్తము మేలు కొరకే జరిగిస్తూ ఉన్నారు ప్రభా. అందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభా. ఇంకా ఎవరైతే భయపడుతున్నారో, నిరుత్సాహంతో, కన్నీరుతో, బాధతో, దుఃఖంతో ఉన్నారో వారి కన్నీటి నుంచి మీరు తప్పిస్తున్నామని, సమస్తం మేలు కొరకే జరిగిస్తారని ప్రభా విశ్వాసముతో ప్రతి దాని విషయమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన బిడ్డగా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని, ఇలాగ ఆత్మీయంగా నేర్పిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.